ప్రేమ కంటే లక్ష్యం ముఖ్యం అని చెప్పడమే మన కథ ఉద్దేశం. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. ఈ రెండు ఎమోషన్సే సినిమా. క్లాప్ అలీ గారు క్లాప్ కొట్టారు. బాపినేటి గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ తనికెళ్ళ భరణి గారు చేశారు. నాకు డైరెక్టర్ గారు గత 15 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. ఈయన చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి నేను మా డాక్టర్ శ్రీనివాసరావు గారు కలిసి చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ బాగా పరిచయమైన వాళ్ళు, వీళ్ళందరితో కలిపి నా మొదటి సినిమా చేస్తున్నాను. అందరి ఆశీస్సులతో నన్ను దీవిస్తారని ఆశిస్తున్నాను. షెడ్యూల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్, తర్వాత సెకండ్ షెడ్యూల్ 20th నుంచి జూన్ 10th వరకు సెకండ్ షెడ్యూల్ అయిపోతుంది. నా పేరు అర్జున్. అర్ధనారి ద్వారా మీ అందరికీ సుపరిచితుండే. కథ గురించి ఆర్టిస్టుల గురించి చెప్పాల్సింది ఏం లేదు, డైరెక్టర్ గారు పోసుకొచ్చినట్టు చెప్పేశారు మొత్తం. కథ ఎందుకు ఒప్పుకున్నాను అంటే, రామస్వామి గారు చాలా సినిమాలకి రైటర్గా పనిచేశారు. నాకు అందులో బాగా నచ్చిన సినిమా అంటే లీలామహల్ సెంటర్లో కామెడీ ట్రాక్ రాశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. అలా చాలా కొంతమంది ఆర్టిస్టులు అంటే గుర్తుండే కామెడీని చాలా రాసిన రైటర్ గారు. అలాగే ఈ సినిమాలో కూడా కామెడీని ప్లస్ ట్రాజిడీ మొత్తం అంతా కలిపి చాలా ఇదిగా రాసుకున్నారు స్టోరీ. ఆయన 4 years నుంచి రాసుకున్న స్టోరీ అనమాట. బాగా ఇంప్రెస్ అయ్యాను దాన్ని. సో అందుకని చేయడానికి ఒప్పుకున్నాను. డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. ఇంకా కామెడీ గురించి చెప్పవసరం లేదు, ఆయన ఎరగదేస్తారు. సో ఐ హోప్ దిస్ వుడ్ బి ఎ గుడ్ హిట్. థ్యాంక్ యూ అండి. నేను షార్ట్ ఫిల్మ్స్ బాగా చేశానండి ఇప్పటివరకు. అండ్ షార్ట్ ఫిల్మ్స్లో మంచి గుర్తింపు వచ్చింది. ఇందాక కూడా అక్కడ ఎవరో అంటున్నారు, భయ్య మిమ్మల్ని షార్ట్ ఫిల్మ్స్లో ఏదో చూసానంటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా షార్ట్ ఫిల్మ్స్కి ఎంత మంచి గుర్తింపు వచ్చినందుకు. అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను ఇలా పిలవడం జరిగింది. అండ్ ఆయనకి నచ్చి ఐ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నా రోల్ గురించి చెప్పాలంటే ఇట్స్ లైక్ సెకండ్ హీరో అండి. సెకండ్ హీరో అంటే ఇప్పుడు హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, సెకండ్ హాఫ్లో ఆ అమ్మాయికి పెళ్ళి అవుద్ది, నేను ఒక పెళ్లి కొడుకుగా వచ్చి ఇలా అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది నా రోల్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్యారలల్గా ఉంటుందండి. అండ్ వెరీ ఎక్సైటెడ్. కామెడీ చాలా బాగుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అన్ని ట్రాక్స్ చాలా బాగుంటాయి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. లెట్స్ లుక్ ఫార్వర్డ్. ఆల్ ది బెస్ట్. సో స్మైల్ ఆర్ట్ క్రియేషన్స్ దీంట్లో ఒక మంచి లీడ్ చేస్తున్నాను. సో నా క్యారెక్టర్ వచ్చేసి వెరీ బబ్లీ క్యారెక్టర్, మంచి లవ్ స్టోరీ. సో సార్ చెప్పినట్టు నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కామెడీ దగ్గర అని ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. సో మా డైరెక్టర్ గారిది ఫస్ట్ ఫిలిం కాబట్టి సో ఆల్ ది బెస్ట్ సార్. మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ వెరీ గుడ్ పర్సన్స్ అండి. అండ్ మా టీమ్, మా హీరోస్ కానీ మా కో ఆర్టిస్టులు కానీ వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పటికి ఉండాలి. మీ సపోర్ట్ కూడా మాకు ఎప్పటికి కావాలి. సో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు నేను వరుణ్ సందేశ్తో ఒక హిందీ ఆల్బమ్ సాంగ్ చేశాను, తుమ్సే कहना था. దాని తర్వాత నాగ చైతన్య మూవీలో సిస్టర్ రోల్ చేస్తున్నాను. ఇట్ విల్ రిలీజ్ ఇన్ కమింగ్ డేస్. ప్రజెంట్లీ దిస్ ప్రాజెక్ట్ నాకు రామస్వామి గారు రైటర్గానే తెలుసు. అండ్ నాకు కాల్ చేసి చెప్పినారు దట్ ఐఎమ్ రైటింగ్ అ స్టోరీ, డైరెక్ట్ చేస్తాను. సో ఇట్ వాజ్ రియలీ ఎక్సైటింగ్. అండ్ వెన్ ఈ నరేట్ చేశారు, it was very funny and it was really different. As he says, he shows the love angle in different 3 different stories. So ade nachindi. I'm also playing one of those leads and I'm looking forward to this project. Thank you so much.